ఏం చెప్పేదేమిటి మేడం, స్పాట్లో వాడిని తీసేయాలి అంతే. మాకైతే లేదా ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఆ పిల్ల మేడం అసలు చెయ్యని నేరానికి ఎంత దారుణంగా నరకం అనిపించుంటుంది. 25 కత్తిపోట్లు అంటే మెడ దగ్గర పొట్ట మీద సూచనలు చెబుతున్నారు. ఇక్కడ పేగులు బయటకు వచ్చినాయి అంటే అంత కసి ఉంటుంది మేడం. ఇప్పుడు మామూలుగా చంపేసేసి వెళ్ళిపోయిందని అనుకోవచ్చు. వాడు డబ్బులు తీసుకునేవాడు ఇబ్బంది అనుకుంటే చంపేసేసి వెళ్ళిపోతే కొనవుపురి తన బతికేదేమో కదా. స్కూల్ సెలవు కదా, ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్న పిల్ల అసలు అట్లా అయిపోయిందంటే అసలు తట్టుకోలేకపోతున్నాం ఫస్ట్. అసలు అది ఇప్పుడు పిల్లలు మాకు అందరికీ ఉంటారు పిల్లలు. ఇప్పుడు పిల్లల్ని ఎవరిని స్కూల్కి పంపించాలన్నా భయమే, ఎటన్నా ఇంట్లో వదిలిపెట్టి బయటకు వెళ్ళాలన్నా భయమే. లాక్లేసి వెళ్తున్నాం మేడం. ఇప్పుడు 5 రోజుల నుంచి అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఈ ఏరియాలో. ఇది అంతకుముందు అక్కడ ఒక మర్డర్ జరిగింది, ఈ ఏరియాలో ఇది 3వది. ఇది ఇప్పుడు మేము ఎదురుగా ఉంటాం మేడం, స్కూల్ ఎదురుగా. ఈ ఇష్యూస్ ఇది 3వది జరుగుతుందంటే అసలు ఈ ఏరియాలో ఏం జరుగుతుంది అన్నది మాకు అర్థం కావట్లా. నేను 18 ఏళ్ళు ఈ ఏరియాకి వచ్చి నేను బాలుని చూసినరా ఎప్పుడన్నా? ఎవరికి తెలియదు మేడం, మాకెవరికి తెలియదు అసలు. ఇప్పుడు స్కూల్ విద్యార్థి అనేది ఏ స్కూల్ కూడా తెలియదు. స్కూల్ 10th క్లాస్ పిల్లవాడని కానీ అంటున్నారు, ఇప్పుడు రావు హై స్కూల్ పిల్లవాడు అంటున్నారు. మరి అది ఒకటి మాత్రం నిజం మాత్రం, వాడిని మాత్రం గట్టిగా శిక్షించాలి. గట్టిగా శిక్షించడం అంటే ఇంకేం లేదు. ఏదో అంటారు చేసా, ప్రాణానికి ప్రాణమే సమాధానం అన్నట్టుగా ఆ పిల్ల న్యాయం జరగాలి. ఇక్కడ మైనర్ బాలుడు అయిపోయాడు కదా. ఏ మైనర్ మేడం? నేరం చేసిన తర్వాత మైనర్ ఏంటి అసలు? నేరం చేసే నేర ప్రవృత్తి ఉన్నవాడు మైనర్ అయితే, మేజర్ అయితే, మైనర్ అయితే ఇంకా డేంజరు. వాడికి ఏమైతే ఇప్పుడు తీసుకెళ్ళి మైనర్ అయి వదిలేస్తారు. రేపు పొద్దున ఆడేంటి, నన్ను ఏం బీకారు అంటాడు. నన్ను ఏం బీకారు ఎంత చేసినా కానీ చెప్పి వాడు దాన్ని వృత్తిలాగా ఎంచుకుని పైకి వెళ్తాడు, ఎదుగుతాడు. ఆడ దాంట్లో ఆపరేషన్ డాన్ అని పెట్టాడంటే అర్థం చేసుకోండి, వాడికి డాన్ అవ్వాలని ఉంది మైండ్ సెట్లో. ఇప్పుడు ఆ లెటర్ మీరు చూపిస్తున్నారు కదా మీడియాలో, ఆపరేషన్ డాన్ అని హెడ్డింగ్ ఉంది. ఆపరేషన్ డాన్ అని ఇప్పుడే 10th క్లాస్లోనే పెట్టుకున్నాడంటే వాడు జైలు నుంచి వచ్చినాక కానీ మేజర్ అయినాక కానీ ఆ డాన్ మూడ్లోనే ఉంటాడు. ఏం చేయాలి, నేను డాన్ అవ్వాలంటే ఏం చేయాలని ఆ నేర ప్రవృత్తిలోనే వెళ్తాడు.